హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మెంతికూర పప్పు అయితే చేస్తున్నానండి. ఇంకా మా ఇంట్లో అయితే మెంతికూర పప్పు చేయటం ఫస్ట్ టైము. అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా నేను మెంతికూర అయితే మ్యాక్సిమం చికెన్లోనే వేసి చేస్తాను. ఇంక ఇవాళ అయితే పప్పు చేస్తున్నానండి. అసలు ఈ మెంతికూర అయితే నాకు 20 రూపీస్ అండి. నిన్న అసలు మార్కెట్కి వెళ్ళానండి కూరగాయలు తెచ్చుకుందామని. అసలు ఎంత రేటుగా ఉందంటే కూరగాయలు అయితే బాగా రేటు పెరిగిపోయినాయండి. కార్తీక మాసం అవటం వల్లేమో ఇంకా ఎక్కువ పెరిగినాయి. కేజీ వచ్చేసి 70 రూపాయలకి 80 రూపాయలకి తక్కువ అయితే ఏ కూరగాయలు లేవండి. ఇంక నేను ఫస్ట్ ముందుగా అయితే కుక్కర్ తీసుకున్నాను. ఇంక ఒక 100 గ్రాముల పప్పు అయితే నేను శుభ్రంగా దోరగా అయితే వేయించేసి పెట్టుకున్నానండి. ఇలా వేయించుకొని పప్పు చేస్తే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా పప్పు వేసిన తర్వాత ఇంకా మెంతికూర కూడా వేసాను. ఇంకా అలాగే ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసి వేసాను. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు కూడా అయితే కడిగి వేసుకున్నానండి. ఇప్పుడు ఉడికించడానికి సరిపడినన్ని వాటర్ పోసేసి చక్కగా నేనైతే సరిపడా పోసుకున్నానండి. ఇంకా అలాగే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వస్తే చాలండి. ఎందుకంటే నేను ముందుగానే నానబెట్టకుండా చేస్తున్నాం కాబట్టి ఒక 5 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టేనండి పప్పు. 5 విజిల్స్ తర్వాత ఇంకా కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి. చక్కగా మేగడల్లే అయిపోయింది అసలు పప్పు కూడా. ఇప్పుడైతే నేను ఇంకా పప్పు గుత్తి తీసుకొని ఇంకా పప్పును అయితే వెనుపుకోవాలండి. ఇంకా బాగా మెత్తగా వెనుపుకోవాలి. మెత్తగా అయితే వెనుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా నేను అసలు ఈ కూరగాయలు కొనే బదులు ఇంక ఇంట్లోనే పెంచుకోవటం మంచిదని చెప్పేసి ఇంకా అన్ని కూరగాయలు కూడా మేమైతే మా ఖాళీ ప్లేస్లో అయితే వేసేసుకున్నామండి. ఇంకా ఇలా మెత్తగా వెనుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన అయితే ఇంకా పెనం పెట్టేసుకోవాలండి. ఇంకా పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే నేనైతే ఒక చిటికెడు ఆవాలు, అలాగే జీలకర్ర వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. వీటిని అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా అలా వేయించుకుంటూ ఒకసారి అయితే తిప్పాలి. నేనైతే కట్ చేసేటప్పుడు ఇంకా అలానే వేసేసానండి. అందుకే అవి అయితే ఒకదానికొకటే అతుక్కొని అయితే ఉన్నాయి ఉల్లిపాయలు. వాటన్నిటిని కూడా గరిటెతో అలా ప్రెస్ చేసేసాను. ఇంకా అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే మంచిదండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు కూడా వేసానండి. ఇంకా ఒక చిటికెడు ఇంగువ కూడా వేసాను. ఇంకా తాలింపులో దేనిలో అయినా సరే ఇంగువ వేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఫైనల్లీ పోపు మొత్తం కూడా ఫ్రై అయిపోతుంది. ఇంకా అలాగే వేరొక పక్కన స్టవ్ పైన అయితే ఇంకా నేను కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నానండి. ఇంకా పప్పు కాకరకాయ ఫ్రై కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 50 మినిట్స్ అయితే చాలు, చక్కగా కుక్ అయిపోతుంది. నేనైతే పైన ఉన్న చేతును కూడా ఏం తీయనండి. శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉండనిచ్చి 10 నిమిషాల తర్వాత గట్టిగా చేత్తో నొక్కి పడితే ఆ చేదు రసం అనేది అయితే పోయిద్దండి. ఇంకప్పుడు మనం కూర వండుకుంటే చేదు అనేది ఉండదండి. ఇంకా అలాగే పోపు కూడా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఎనుపు పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకోవడమేనండి. అసలు ఇంకా మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. ఒక్క 5 నిమిషాలు ఇలా ఉడకనిస్తే చాలండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా పప్పు, నెయ్యి, అలాగే కాకరకాయ ఫ్రై చేసుకుంటే అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. అలాగే నేను చేసిన వంట పప్పు ఎలా ఉందో కూడా కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఆల్మోస్ట్ అందరికీ వచ్చు అనుకోండి. నేనైతే నా స్టైల్లో అయితే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. అందులోనూ మా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైము మెంతికూర పప్పు చేయటం. ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే ఒక పక్కన అయితే కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నం, మెంతికూర పప్పు అండ్ కాకరకాయ ఫ్రై అయితే నిజంగా అండి చాలా టేస్ట్గా ఉంది. అసలు రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.